హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను గ్రూప్లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను నా పర్సనల్ గ్రూప్లో. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, ఆల్ టార్గెట్స్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ఆల్ టార్గెట్ అచీవ్. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి మనది బ్యాంక్ నిఫ్టీ, ఆల్ టార్గెట్ అచీవ్. ఇవాళ ఓన్లీ 3 ట్రేడ్సే ప్రొవైడ్ చేశాను. 3 ట్రేడ్స్లో కూడా ఆల్ టార్గెట్స్ మనవి అచీవ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా పుట్ సైడే, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా పుట్ సైడే. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చారు కదా, దాని టైమింగ్ ఏంటి? టైమింగ్ వచ్చేసి 11:33 AM. బట్ ఇది కూడా చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ మార్నింగ్ ఇంత పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, మీరు ఈ గ్రీన్ క్యాండిల్స్ లో ఎందుకు ట్రేడ్ చేయలేదు అన్నట్టు చాలా డౌట్స్ రావచ్చు. ఆల్రెడీ 10 days బ్యాక్ 15 days బ్యాక్ నేను ఒక అనాలిసిస్ వీడియో ఇచ్చాను. ఆ అనాలిసిస్ వీడియోలో నేను ఏం చెప్పాను చాలా మందికి గుర్తుండదు, నేను మళ్ళీ చెప్తున్నాను. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు 300 to 400 పాయింట్స్ ర్యాలీ ఇస్తే మార్కెట్ ఆ సెకండ్ హాఫ్ అయినా సైడ్ వే కావచ్చు, లేకపోతే మార్కెట్ లో మూవ్మెంటే ఉండదు, లేకపోతే ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది అని చెప్పాను. ఒకసారి మార్కెట్ 300 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఏమని ట్రేడ్ చేస్తుంది? మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఒకటి సింగిల్ క్యాండిల్ లో అలా చాలా మూవ్మెంట్స్ ఉంటాయి, ఐదర్ ట్రెండ్ రివర్స్ అయినా కావచ్చు, లేకపోతే ట్రెండ్ సైడ్ వే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్యాండిల్ లో ఇంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చింది, ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళింది, సెకండ్ హాఫ్ లో ప్రీమియం మెల్టింగ్. మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టెప్ లో ప్రీమియం మెల్టింగ్. మీరు చాలా మందికి ఏం డౌట్ వస్తారంటే, బ్రదర్ ఇక్కడ ర్యాలీ ఉంది కదా అని అనుకుంటారు, అది ర్యాలీ కాదు, ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్, మొత్తం ప్రీమియం మెల్టింగ్ ఉంటది. అంటే ఇండియన్ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఏది బాగా మూవ్మెంట్ ఇవ్వద్దు. ఇక్కడ మీరు చూడండి, మొన్న కూడా అయింది, ఫ్రైడే 17th October ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 300 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చి 400 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత దాని లోపలనే ట్రేడ్ అయింది, సెకండ్ హాఫ్ మొత్తం సైడ్ వేస్, దాని తర్వాత ట్రెండ్ రివర్స్. సో మార్కెట్ లో ఎలా అంటే, ఫస్ట్ క్యాండిల్ బాగా మూవ్మెంట్ ఇస్తే ఐదర్ మనం ట్రెండ్ రివర్స్ కోసమైనా వెయిట్ చేయాలి, లేకపోతే సైడ్ వే కైనా వెయిట్ చేయాలి. సైడ్ వే కాలేదంటే మార్కెట్ లో ట్రెండ్ రివర్స్ అవుతుంది, ట్రెండ్ రివర్స్ అంటే మార్కెట్ లో వచ్చేది సెల్లింగ్, రైట్? సో నేనేం చేశాను, పాసిబిలిటీస్ ఆఫ్ ఫాలింగ్ అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ రివర్సల్స్ అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ సైడ్ వే మూవ్మెంట్స్ అనేవి అన్ని నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. లైక్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది బ్రేక్ అయితే అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ లెర్నింగ్ అనేది మన ఫస్ట్ సీజన్ లో నేను అనాలిసిస్ ఇచ్చాను కదా, దాని లోపల నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాను ఈ పీడిఎఫ్. అండ్ సెకండ్ థర్డ్ సీజన్ పీడిఎఫ్ కూడా ఉంది మన దగ్గర. మీ దగ్గర లేకపోతే కామెంట్ పీడిఎఫ్ అని పెట్టండి, లేకపోతే డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పీడిఎఫ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నానండి, నో కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో పాసిబిలిటీ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అంటే ఇదే కదా, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో నేను ఇది ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకో లెవెల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే, ఇది మన ఇక్కడ సీజన్ లో ఆల్రెడీ పెట్టాను, ఇక్కడ కనిపించిందా? డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇండైరెక్ట్ అయ్యి మరి డైరెక్ట్ గా బ్రేక్ అయితే అది అయితే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగానే వర్కౌట్ అవుతుంది. సో ఈ లెవెల్ కూడా డ్రా చేసి పెట్టుకున్నాను, ఈ లెవెల్ కూడా డ్రా చేసి పెట్టుకున్నాను, వెయిటింగ్ ఫర్ క్యాండిల్ ఫార్మేషన్. సో క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఇక్కడే వచ్చేసింది కాబట్టి ఆఫ్టర్ 11 మీరు టైమింగ్ చూడండి, ఆఫ్టర్ 11:33 AM, 10:30, 11:45, 11 ఇక్కడ ఈ క్యాండిల్ లో ట్రేడ్ ఇచ్చాను, ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ ఆల్ టార్గెట్స్ ఇక్కడే అచీవ్ అయ్యాయి. మళ్ళీ ఇది వచ్చేసి 11:51 AM, అంటే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిందా, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేయగానే ఇక్కడ ఒక ఇండిసిజన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను నేను, దీని తర్వాత ఇక్కడ ఫాల్ అయింది. అండ్ ఈ టైమింగ్ చూసుకుంటే నేను సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ విత్ ఇన్ 10 minutes గ్యాప్ లో ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయింది, మళ్ళీ రివర్స్ అయ్యి ప్రీమియం మెల్ట్ అయింది, సో మనకు మళ్ళీ ఛాన్స్ దొరికింది కాబట్టి మళ్ళీ ట్రేడ్ ఇచ్చాను. ఎందుకంటే ఇంట్రాడే రీటెస్ట్ బ్రేక్ డౌన్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ మన సెకండ్ సీజన్ పీడిఎఫ్ లో ఇంట్రాడే డైరెక్ట్ బ్రేక్ డౌన్, రీటెస్ట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇది. సో ఇది కూడా నేర్పించాను నేను, ఇది కూడా అవైలబుల్ ఉంది. సో
ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తుంది, నేను రాసిచ్చింది, పీడిఎఫ్ క్రియేట్ చేసింది, ఇది మొత్తం మీకు యాజ్ ఎ లెర్నింగ్ గా ఎవ్రీ డే ఇంట్రాడే ప్రొవైడ్ చేస్తున్నాను. దాని మీదనే మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో చలో, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, అనాలిసిస్ అయిపోయింది, అండ్ ఎవ్రీథింగ్ వెల్ ఇవాళ. ఇప్పుడు రేపేంటి, వాట్ ఈస్ టుమారో పాసిబిలిటీస్, అండ్ మార్కెట్ లో మనకి ఎన్ని ఇండైరెక్ట్స్ ఉన్నాయి, డైరెక్ట్స్ ఉన్నాయి అని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సి మార్కెట్ లో వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఎందుకు ఉంది అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మార్క్ కూడా చేస్తాను, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ మనకు బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత రీటెస్ట్ అనేది చేయాలి. రీటెస్ట్ అనేది మార్కెట్ లో చేయలేదు కాబట్టి మార్కెట్ లో ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇండైరెక్ట్ అయి బ్రేక్ అయి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది కాబట్టి రేపు ఈ లెవెల్ అనేది యాజ్ ఏ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగానే వర్కౌట్ అవుతుంది. ఈ అనాలిసిస్ మీకు ఇక్కడ దొరుకుతుంది చూడండి. హౌ ఏ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఫెయిల్ అంటే, ఇండైరెక్ట్ లెవెల్ ఫెయిల్ అయితే అది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగానే వర్కౌట్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వచ్చింది, సేమ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ప్యాటర్న్ కూడా డ్రా చేసి పెట్టాను. ఓకే రైట్. సో 58,234 దగ్గర ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ అయితే యాజ్ ఏ ఇక్కడ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. డిమాండ్ ది సప్లై అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, అలా లేదు, డిమాండ్ ది సప్లై కిందికి జరిగిందంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి రేపు అంటే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే బయ్యింగ్. ఓకే, లేదు సార్ రేపు గ్యాప్ డౌన్ అయితే మనం ఎలా, గ్యాప్ డౌన్ అయితే ఎలా, అది కూడా ఇంపార్టెంటే కదా మనకు. గ్యాప్ అప్ అయింది, అప్పుడు ఎలా, గ్యాప్ అప్ అయితే ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ డిమాండెడ్ లెవెల్, ఇక్కడ వచ్చేసి సప్లై అనేది ఇష్యూ అయితే డైరెక్ట్ ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, ఈ రెండు లెవెల్స్ పైకి. అలా కాదు, ఫాల్ అవ్వాలి అనుకుంటుంది అంటే ఏంటి, ఫాల్ అవ్వాలి అనుకుంటే సింపుల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కింద ఎక్కడైనా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తే సెల్లింగ్ అనేది కంటిన్యూ. ఓకేనా. ఇప్పుడు నిఫ్టీ మనం చూద్దాం. నిఫ్టీ కూడా ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళింది. నిఫ్టీలో ఇవాళ సెకండ్ హాఫ్ లో ఎవరు చేశారో ప్రతి ఒక్కరు లాస్ లోనే ఉన్నారు. బై మిస్టేక్ గా ప్రాఫిట్ లో ఉన్నా, ఎక్కువ ప్రాఫిట్ లేదు, 500 600, క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే 3-4 వేలు ప్రాఫిట్ లోనే ఉన్నారు. కానీ ఇవాళ హై రిస్క్ లో ఉంది మన నిఫ్టీ బికాస్ ఆఫ్ ప్రీమియం మెల్టింగ్. ఓకే, సి ఇప్పుడు రేపు మనం నిఫ్టీలో అనాలిసిస్ చేయాలి అంటే ఎలా, సింపుల్ గా డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఈ లెవెల్ అనేది నిఫ్టీ పై వైపు బ్రేక్ చేస్తేనే బయింగ్, లేదు ఇక్కడికి రిజెక్ట్ అయితే డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఇది సెల్లింగ్ వెళ్ళాలంటే సింపుల్, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఐదర్ ఇక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే బయ్యింగ్, అలా కాకుండా ఇక్కడెక్కడైనా ఇలా క్యాండిల్ బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే సెల్లింగ్. రెండిట్లో ఇంపార్టెంట్ ఏంటి, రెండిట్లో ఇంపార్టెంట్ సింపుల్, రెసిస్టెన్స్ ఫామ్ అయ్యాక బ్రేక్అవుట్ రావాలి, ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ ఫామ్ అయ్యాక రీటెస్ట్ అవ్వాలి. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ నిఫ్టీలో. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ నిఫ్టీలో, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ మనకు బ్యాంక్ నిఫ్టీలో. ఇవాళ నేను సెన్సెక్స్ అనాలిసిస్ ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ ప్రీవియస్ సైడ్ వే సప్లై అండ్ ప్రెసెంట్ సైడ్ వే సప్లై వల్ల నేను సెన్సెక్స్ లో ఇవాళ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయను. ఓకే, అండ్ అనాలిసిస్ కూడా ఇవ్వను, అది వచ్చేసి స్ట్రైక్ ప్రైస్. సెన్సెక్స్ లో నేను ప్రొవైడ్ చేయను అనాలిసిస్ బికాస్ ఆఫ్ టుడేస్ సైడ్ వే సప్లై, హయ్యర్ ప్రైస్ కాబట్టి సైడ్ వే సప్లై అనేది ఉండొద్దు. ఇలా ఉంటే మార్కెట్ లో ఎన్నిసార్లు ఈ మూమెంట్ లో ట్రేడ్ చేస్తే అన్ని సార్లు మనకు ప్రీమియం మెల్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ సప్లై లో మనం ట్రేడ్ చేయొద్దు. ఓకేనా. సో దట్స్ వై ఐఎమ్ అవాయిడింగ్ సెన్సెక్స్ అనాలిసిస్ టుడే అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.